ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా నిన్న గ్రూప్ స్టేజీలో చివరి మ్యాచ్ జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా 44 పరుగులతో గ్రాండ్ విక్టరీ కొట్టేసింది. స్పిన్నర్లతో న్యూజిలాండ్ కు దెబ్బ కొట్టిన టీమిండియా చివరి మ్యాచ్ లో విజయం సాధించి పాయింట్లు పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. ఇక మొదటి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడబోతుంది. అయితే నిన్న దుబాయ్ వేదికగా జరిగిన న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య మ్యాచ్ లో అయితే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అలాగే అక్షర్ పటేల్ మధ్య జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అక్షర్ పటేల్ కాళ్ళు మొక్కడానికి విరాట్ కోహ్లీ ప్రయత్నించారు. దాంతో వెంటనే విరాట్ కోహ్లీని ఆపే ప్రయత్నం చేశాడు అక్షర్ పటేల్. అయితే దీనికి ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. నిన్నటి న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ చాలా ప్రమాదకరంగా బ్యాటింగ్ చేశారు. 120 బంతుల్లో 81 పరుగులు చేసి రఫ్ఫాడించారు కేన్ మామ. అయితే అతన్ని అవుట్ చేసేందుకు టీమిండియా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆలోపే టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ రంగంలోకి దిగి కేన్ మామ వికెట్ తీసేశారు. కేన్ మామకు బంతి దొరకకుండా వేయడంతో స్టంప్ అవుట్ అయిపోయారు. దీంతో విరాట్ కోహ్లీ ఫుల్ ఖుషీగా మారిపోయారు. కేన్ మామ వికెట్ తీసిన అక్షర్ పటేల్ కాళ్ళు మొక్కడానికి ప్రయత్నించారు. ఇక ఈ సంఘటన చూసిన టీమిండియా క్రికెటర్లు కూడా అక్కడే ఉండి పడి పడి నవ్వుకున్నారు. అనుష్క శర్మ కూడా క్రేజీ రియాక్షన్ కూడా ఇచ్చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే 120 బంతుల్లో 81 పరుగులు చేసి రఫ్ఫాడించిన కేన్ విలియమ్సన్ వికెట్ తీయకపోయింటే నిన్నటి మ్యాచ్ లో టీమిండియాపై న్యూజిలాండ్ గెలిచేది. ఇది ఇలా ఉండగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పైన 44 పరుగులు తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 249 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 205 పరుగులకే కుప్పకూలింది న్యూజిలాండ్. 45.3 ఓవర్లలో ఆల్ అవుట్ అయిన న్యూజిలాండ్ ఓడిపోయింది. ఇక మార్చి 4వ తేదీన టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మొదటి సెమీస్ జరగనుంది. రెండో సెమీస్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ కివీస్ జట్ల మధ్య జరగనుంది.